ఇచ్చినటువంటి పెద్దలకి, గంగారెడ్డి గారికి, ఎల్ఎఫ్ఎల్ సార్కి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. మా పాఠశాల వచ్చేసి ఎత్తిపోతల 7వ ఆశ్రమ్ స్కూల్ సార్, గర్ల్స్ హై స్కూలు. నేను ఇక్కడికి వచ్చేసి 3వ సంవత్సరం. మా పాఠశాలలో దగ్గరగా 500 మంది పిల్లల వరకు ఉన్నారు సార్. చాలా వరకు ఇంటికి వెళ్ళడానికి ఆసక్తి చూపించే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు. ఇంకా సెలవులప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంటుంది. హాస్టల్ పిల్లలు కాబట్టి కొంచెం తల్లిదండ్రుల దగ్గర అలా ఉండడానికి. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానీ మిగతా అన్ని విషయాల్లో చూసుకున్న పిల్లలు చాలా కోఆపరేటివ్గా ఉంటారు సార్. మా హెచ్ఎం మేడం అండ్ ఎల్ఎఫ్ఎల్ సార్ అండ్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా చక్కగా సహకరిస్తూ ఉంటారు. పిల్లలకి మోటివేషనల్ క్లాసెస్ కానీ అట్లా అన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అయితే ఈరోజు క్లాస్ మాత్రం మా పిల్లల్లో ఎప్పటికీ మారినటువంటి ఒక మంచి మార్పు తీసుకొస్తుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే చాలా క్లాసెస్ ఇంతకు ముందు కూడా జరిగినాయి. మామూలుగా తీసుకొచ్చే టీచర్స్ అనేది రెగ్యులర్ టీచర్సే ఒక మోటివేటర్ తెలిసి క్లాస్ రూమ్స్లో అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇలా వచ్చి ఒక స్ఫూర్తిని పిల్లల్లో నింపారు సార్ మీరు. వాళ్ళలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఈ క్లాస్కి వచ్చినప్పుడు కూడా వారికి ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, దేనికి సంబంధించి క్లాస్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు పిల్లల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం, కొత్తదనం, మార్పు, వాళ్ళలో ఒక రకమైన స్ఫూర్తి అనేది వారి యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క వాయిస్లో, వారి యొక్క కళ్ళల్లో నేను చూశాను సార్. ఇప్పుడు అదంతా కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు అందించినటువంటి ధైర్యము, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏదైతే ఆశించారో పిల్లల నుంచి, బుజ్జి తల్లులు అని చెప్పేసి మీ మాటలోని మమకారమే పిల్లలు చాలా వరకు ఆకట్టుకుంది సార్. ఎందుకంటే మాట తీరు, వారి యొక్క ప్రవర్తన, మీరు అక్కడ ప్రొజెక్టర్ వేసి ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా పిల్లలకి ప్రాక్టికల్గా చూపించారు. మాటల్లో చెప్పేది వేరు, చూపించడం వేరు, 2 రకాలుగా కూడా చూపించారు. వాళ్ళు విన్నది మర్చిపోలేరు, చూసింది మర్చిపోలేరు, మీకు ఇచ్చిన మాట కూడా మర్చిపోలేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అదేవిధంగా మా పిల్లల నుంచి మీరు ఏదైతే మార్పును ఆశించారో, ఏదైతే సమానత్వం కావాలని మా పిల్లలు అనుకున్నారో, ఏదైతే పిల్లలు ఇళ్ళకి వెళ్ళకుండా చెడు ఎవరు చెప్పినా సరే వినకుండా ఉండాలి అని చెప్పి ఏదైతే అనుకున్నారో, వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆశతో ఇక్కడ దాకా చాలా శ్రమ వచ్చి చాలా దూరం మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఇంత ప్రయాణం చేసి అన్ని చోట్ల తిరుగుతూ మా కోసం, మా పాఠశాలలోని విద్యార్థులకు భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం మీరు ఇక్కడ దాకా వచ్చి ఏదైతే లక్ష్యాన్ని పిల్లలకు అందించాలి, చేరువ చేయాలనుకున్నారో ఆ మాట ఏదైతే పిల్లలు మీకు ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చుకుంటారని మా పిల్లల తరపున, మా పాఠశాల తరపున నేను మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.